ఏ దేవుడికైనా అత్యంత ప్రీతికరమైన రవ్వ కేసరి అండి. ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది. అలా ఉన్నప్పుడు ఏ దేవుడైనా తప్పకుండా స్వీకరిస్తాడు కదా. ఆయన స్వీకరించిన తర్వాత మనం ఇష్టంగా తింటాం, అవునా కదా. అన్నదాత సుఖీభవ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియో చూడండి, తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ చూస్తూ చిన్న కథ వినండి. మనం కొలిచే దేవుడు ఎవరైనా, రాముడైనా అమ్మవారైనా ఎవరైనా మనం మనస్ఫూర్తిగా కొలిస్తే తప్పకుండా అనుగ్రహిస్తారండి. ఒక ఊర్లో చాలా బద్ధకం గల వ్యక్తి రాజయ్య అనే అతను ఉంటాడు. అతనికి ఎంత బద్ధకం అంటే ఏ పని చేయకుండానే 2 పూట్ల తిండి దొరికితే చాలని ఆలోచిస్తూ ఉంటాడు. అలా అయ్యేసరికి ఊర్లో అందరూ తిడితే పక్క ఊర్లో ఒక ఆశ్రమం ఉంటే అక్కడ వెళ్ళి జాయిన్ అయితే అయిపోతుంది, పని చేయకపోయినా తిండి దొరుకుతుంది అనేసి అనుకుంటాడు. వెళ్ళి అక్కడ జాయిన్ అయితే గురువుగారు గమనిస్తూ ఉంటారు, కానీ సరే పోనీ మారతాడులే అని ఊరుకుంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏకాదశి వస్తుంది. ఏకాదశి రోజు ఏంటంటే పొద్దున్నే చూస్తాడు, ఎక్కడ వంటలు జరగట్లేదు. అదేంటి అని అడిగితే ఈరోజు ఏకాదశి, ఉపవాసం ఉండాలి అనేసరికి అమ్మో అనుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనైతే ఉపవాసం ఉండలేను అస్సలు, నాకు కొంచెం తిండి పెట్టించండి అంటే, నీకోసం అయితే ఎవరు వండరు ఇక్కడ, నీకు కొంచెం పిండి ఇస్తారు, వెళ్ళి చేసుకొని నీకు కావాల్సినవి అని చెప్తారు. పక్కనే నది ఉంటే నది ఒడ్డుకు వెళ్ళి చపాతీలు తనకు కావాల్సినవి చేసుకుంటాడు. ఇతనికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే అక్కడ కొన్ని భజనలు అవి నేర్చుకున్నాడు కదా, తినే ముందు దేవుడికి నైవేద్యం పెట్టి తినడం అలవాటు. అయితే రాముని కోసమని చక్కగా పాట పాడి పిలిచి నైవేద్యం పెడతాడు. రాముడు నిజంగానే వచ్చి ఈయన చేసుకున్న చపాతీలను అరగించి వెళ్తారు. ఇంకేముంది, ఇంకా ఈయనకు లేకపోయేసరికి ఆ రోజు ఉపవాసం ఉండి నీరసంగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ 15 రోజులు గడిచిన తర్వాత ఇంకో ఏకాదశి వస్తుంది. ఈసారి మాత్రం ఇంకాస్త ఎక్కువ పిండి ఇవ్వండి, నాకు సరిపోవట్లేదు అని అంటాడు. సరే అని చెప్పి కాస్త ఎక్కువ పిండి ఇచ్చి పంపిస్తారు. ఈసారి కూడా యథావిధిగా చేసుకుని మళ్ళీ నైవేద్యం పెట్టేప్పుడు అయ్యా రామయ్య రా అని చెప్పి పిలుస్తూ అమ్మని కూడా తీసుకుని రా అన్నట్టుగా పాట పాడతాడు. రామయ్యతో పాటు సీతమ్మ కూడా వస్తారు. వచ్చి తినేసరికి మళ్ళీ యథావిధి ఈయనకంటూ ఉండవు అన్నమాట. మళ్ళీ నీరసంగా వస్తాడు. ఈసారి గడిచిపోతుంది. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకో ఏకాదశి వచ్చినప్పుడు అంటాడు, ఇంకాస్త ఎక్కువ ఇవ్వండి అంటే శిష్యులు చేస్తారు, గురువుగారికి చెప్తారు, వీడు ఇక్కడ ఏదో చేస్తున్నాడు, మీరేమో అతను ఏమనట్లేదు, ఒకసారి చూడండి గురువుగారు అంటే, గురువుగారు చెప్పకుండా వెనకాలే వెళ్తారు. వెళ్ళి చూద్దామని వెళ్ళేసరికి ఆయన యథావిధిగా వంట చేసి పాట పాడడం ప్రారంభిస్తాడు. అయ్యా రామయ్య నువ్వు రా, అమ్మని తీసుకునిరా, నీ పరివారం అంతా తీసుకునిరా అంటే ఆయన లక్ష్మణునితో పాటు అందరితో పాటు వస్తారు. వచ్చి తినడం చూసి అసలు గురువుగారి కళ్ళు చెమ్మగిలితాయి. ఇంత ఉన్నాడు అని నమ్మి పిలిచిండు కనుకే వచ్చి ఉన్నాడు, మేము ఇన్ని రోజులు చేసిన తప్పేంది అనేది ఆ గురువుగారికి అర్థమవుతుంది. వచ్చి ఆ శిష్యునికి నిజంగా ఎంత కృతజ్ఞత చెప్పుకుంటారంటే, నీ వల్ల నాకు కూడా ఆ దేవుడు కనిపించిండ్రు, ఆయనను చూసే భాగ్యం దక్కింది మాకు అని. అంటే ఇక్కడ ఏంటంటే మనము ఉన్నారు అని నమ్మితే ఖచ్చితంగా ఉండి తీరుతారండి, మనల్ని చూసుకుంటారు, మన వెనకే ఉండి మనల్ని నడిపిస్తారు. విన్న కథ అండి, ఎందుకో బాగుందనిపించి చెప్పాను. ఇక్కడ ఏంటంటే 1/2 కప్పుకి కప్పు వరకు షుగర్ వేయాలి, 1/4 కప్పు వరకు నెయ్యి వేయాలి. మనం 1/2 కప్పుకి అంటే ఒక 2 కప్పుల వరకు వాటర్ పడతాయండి, చూసుకుంటూ వేయాలి అంతే. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. కాకపోతే ముందు రవ్వ మాత్రం దూరగా వేగాలి, వేగితేనే ఆ కలర్ వస్తుంది, బాగుంటుందండి. నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.